కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికులు పోరాడి ఉరికంబాలెక్కి ప్రాణత్యాగాలతో సాధించుకున్నట్టు 44 కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా అమలు చేస్తూ నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉత్తరప్రదేశ్కి సంబంధించి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం నోయిడాలో కార్మికులకు సంబంధించి 12 గంటల పాటు నిర్బంధంగా పనిచేయడం, అతి తక్కువ వేతనాలతో ఇబ్బందులకు గురి కావడంతో కార్మికులు 8 గంటల పనిదినం అమలు చేయాలా, కనీస వేతనం 20 అమలు చేయాలని చెప్పి పోట్లాడుతుంటే వేలాది మంది రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తున్నప్పుడు కూడాను పోలీసులతో అక్రమంగా నిర్బంధించి అరెస్టులు చేసి దుర్మార్గంగా అణచేయాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఆల్ ఇండియా డిమాండ్ డే రూపంలో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కూడా ఐక్యంగా నోయిడా కార్మికుల పోరాటానికి మద్దతుగా అండగా నిలవాలని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అలాగే ఉత్తరప్రదేశ్లో నోయిడాలో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ కార్మిక వర్గం యావత్తు కూడా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం కూడా మే 9వ తేదీ నుండి దేశవ్యాప్తంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు కూడా అమలు చేస్తూ కార్మికుల్ని యజమానుల తాలూకా బానిసత్వానికి అమలు చేయడానికి అలాగే కార్మికుల్ని మళ్ళీ బానిసలుగా మార్చడానికి చేస్తున్నట్టు ఈ దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు కూడా ఐక్యంగా ఈరోజు పోరాడుతున్నాయి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎప్పటికైనా సరే తమ విధానాలు మార్చుకొని కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే మాత్రం దేశవ్యాప్తంగా కార్మిక వర్గం వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీ తేజస్రావు CIT రాష్ట్ర కార్యదర్శి.